ఒక పాటతో మొదలెడతాం. యా తప్పకుండా. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, కొనిపిస్తా నాతో బొంబాయి రాయే, రాను నే రాను రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. అందరూ పెట్టుకొని మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తున్నారు? పల్లెటూరు నుంచి అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా నా పాటకి డాన్స్ చేస్తున్నందుకు నా లైఫ్ లో ఇది బెస్ట్ అచీవ్మెంట్ అనిపిస్తుంది. అసలు ఫోక్ ఇండస్ట్రీలోకి రావాలని ఎలా అనిపించింది? చిన్నప్పటి నుంచి డ్రీమ్ అన్న, అంటే మనం ఎందుకు చేయకూడదు అట్లా అని చెప్పేసి ఫోక్ ఇండస్ట్రీకి అలా అడుగుతా అంతే. సో అసలు ఊహించుకున్నావా ఇలా ఇంత దూరం వస్తానని చెప్పేసి? అలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. లిరిసిస్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఒక స్కూల్ ఫంక్షన్ లో ఆయనకి చాలా మంది, చిరంజీవి సార్ కూడా తెలుసు, ఆయన ఓ మాట చెప్పిండు, ఆట రాయడం చాలా ఈజీ అన్నాడు. లిరిక్స్ రాయడం నేర్చుకున్నా. అదే ఏం చదువుకున్నావు? నేను చదివింది అయితే ఇంటర్ అన్న, కానీ మనుషులు చదివిన. మనుషులు చదివా? మా జీవితం చదివేసినట్టు చెప్పినావు.